ఓవైపు ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంటే మరోవైపు వరనుడి ఆటంకం తప్పేటట్టుగా లేదు. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షం పడుతుండటంతో రేపటి ఎన్నికల కోసం ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు మరి కాసేపట్లో హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ సాయంత్రంలోగా నగరంలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవైపు ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంటే మరోవైపు వరనుడి ఆటంకం తప్పేటట్టుగా లేదు. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షం పడుతుండటంతో రేపటి ఎన్నికల కోసం ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు మరి కాసేపట్లో హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ సాయంత్రంలోగా నగరంలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవైపు ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంటే మరోవైపు వరనుడి ఆటంకం తప్పేటట్టుగా లేదు. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షం పడుతుండటంతో రేపటి ఎన్నికల కోసం ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు మరి కాసేపట్లో హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ సాయంత్రంలోగా నగరంలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవైపు ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంటే మరోవైపు వరనుడి ఆటంకం తప్పేటట్టుగా లేదు. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షం పడుతుండటంతో రేపటి ఎన్నికల కోసం ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు మరి కాసేపట్లో హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, మరి కాసేపట్లో హైదరాబాద్ లో వర్ష సూచన ఉందంటే కూడా అటు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, మరి దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? నగరానికి భారీ వర్ష సూచన అప్రమత్తమైంది జీహెచ్ఎంసీ అధికారులైతే. ఈ రోజు సాయంత్రం నుంచే భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా ఓవైపు అధికారులు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రోజు వాతావరణము కాస్త చల్లబడుతుంది అని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఉపరితల ఆవర్తన బలహీన పడ్డప్పటికీ కూడా దాని ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతుందని, అలాగే వచ్చి 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరోవైపు ఎన్నికల పోలింగ్ ప్రక్రియకి అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపు అధికారులు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అయితే రేపు పోలింగ్ డే రోజు మధ్యాహ్నం అంటే రేపు మధ్యాహ్నం నుంచి చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి భారీ వర్షాలు, అలాగే ఈదురుగాలు కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో మొత్తం మీద అయితే
రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వాతావరణం కాస్త ఇంకా చల్లబడుతుంది, ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద 15వ తారీఖు వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేది కాస్త తగ్గుముఖం పడతాయి. 36 నుంచి కూడా 40 డిగ్రీలు నమోదవుతాయి. మొన్నటి వరకు మనం చూసాము 44 డిగ్రీలు 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం వాతావరణం కూడా ఉదయం నుంచి వేడి ఉక్కపోత వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు కాసేపటి నుంచి కూడా కాస్త వాతావరణం అనేది చల్లబడ్డం చూస్తున్నాం కొన్ని చోట్ల. సో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే చిరుజల్లులు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు పోలింగ్ కోసం కూడా ఈవీఎం లో షిఫ్ట్ చేస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు. ఈ నేపథ్యంలో అందరూ కూడా వెహికల్స్ పైన పట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. సో ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన ఇవ్వడంతో ఇటు ఎలక్షన్స్ సజావుగా జరగాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. దీంతో వర్ష ప్రభావం నేపథ్యంలో ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో పూర్తిగా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఎక్కడైతే వాటర్ లైకింగ్ ఉంటాయో అక్కడ ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి కూడా అధికారులు సంసిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే రేపు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అలాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అంటే కొన్ని జిల్లాలు చూసుకోవచ్చు, ఆదిలాబాద్, కొమరంభీం, సీతాపతి, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీదైతే వాతావరణ శాఖ అధికారులు ఈ రోజు సాయంత్రం నుంచి కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు ప్రభావం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. సో మరోవైపు ఎన్నికల కోసం రేపు జరగబోయే పోలింగ్ కోసం కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు అన్ని కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. మరోవైపు ఈవీఎంలు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వర్ష సూచన ఉండేసరికి ఒక్కసారిగా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా అధికారులు అప్రమత్తం అయ్యి ఆయా ప్రదేశాల్లో వర్షం పడినప్పుడు కూడా అందరూ అధికారులు అప్రమత్తం అవ్వాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే రేపు మధ్యాహ్నం తర్వాత కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే 15వ తారీఖు వరకు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖంగానే ఉంటాయి. మొన్నటి వరకు మనం చూసాము ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు కూడా మేర మనకు నమోదయ్యాయి. కానీ ఈ 15వ తారీఖు వరకు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల లోపు వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కూడా మరోవైపు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో వాతావరణ శాఖ చెప్పడం జరిగింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి. సో దీంతో ఎలక్షన్స్ ఎన్నికలు వెళ్లే వాళ్ళు మాత్రం రేపు ఓటర్ల కోసం చాలా మంది కూడా ఓట్లు వేయడానికి చాలా మంది జిల్లాల్లో కావచ్చు, ఊర్లకు సొంత ఊర్లకు వెళ్లే ఏపీ ప్రజలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడమైంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.
ఓవైపు ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంటే మరోవైపు వరనుడి ఆటంకం తప్పేటట్టుగా లేదు. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షం పడుతుండటంతో రేపటి ఎన్నికల కోసం ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు మరి కాసేపట్లో హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ సాయంత్రంలోగా నగరంలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యు. మధ్యాహ్నం 12 గంటల వరకు బానుడి పగబగలు ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సంగారెడ్డి జిల్లాలో చాలా మండలాల్లో కూడా వర్షం కురుస్తుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక ఆందోళన నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈదురుగాలు, మరోవైపు పిడుగులు పడుతున్నాయి. పెద్దశంకరంపేటలో పిడుగుపడి తండ్రి కొడుకు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృత్యు పడ్డారు. కళ్ళంలో ధాన్యాన్ని వాళ్ళు తడవకుండా ఉండేందుకు టార్పాలిన్ కప్పేందుకు అయితే అక్కడికి వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడి తండ్రి శ్రీరాములు, ఆయన కొడుకు విశాల్ ఇద్దరు కూడా అక్కడే కన్నుమూశారు. మరోవైపు ఎన్నికలకు అందరు కూడా సమాయత్తం అవుతున్న వేళ ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు కూడా తరలితున్నారు. నారాయణఖేడ్ లో భారీ వర్షానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పూర్తిగా ఆ టెంట్లన్నీ కూలిపోయాయి. కానీ అప్పటికే చాలా మంది పోలింగ్ సిబ్బంది అక్కడి నుంచి వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు కూడా తరలి వెళ్లారు. ఇక మెదక్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. వర్షం కురుస్తుంది, ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మామిడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే కల్లాలలో ధాన్యం ఆరబోసి రైతులు కొనుగోలు కేంద్రాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ధాన్యాన్ని కాపాడుకునేందుకైతే వాళ్ళు టార్పాలిన్లు కప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఈదురుగాలు కావచ్చు, అదేవిధంగా పిడుగుపడి వాళ్ళు ప్రమాదవశాత్తు మరణిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద సంగారెడ్డి, ఇటు మెదక్ జిల్లాల్లో చాలా మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇవాళ రేపు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రేపు ఎలక్షన్ పోలింగ్ సమయం దగ్గర పడింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండనుంది. ఈ క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్లు, ఈవీఎంలు తరలించే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురవడంతో ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూటర్ చేసే కార్యక్రమం వద్ద ఉన్న టెంట్లు కూడా కుప్పకూలిపోయాయి. ఇక ఎన్నికల వీవీప్యాట్లు, ఈవీఎంలు తడవకుండా ఉంచేందుకు అధికారులు అనేక ఇబ్బందులకు కూడా గురయ్యారు. మరికొంతమంది అధికారులు పరుగులు పెడుతూ అక్కడ ఉన్న వాహనాల వద్దకు వెళ్లారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్ ఈవీఎంలు తరలించే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురవడంతో ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూటర్ చేసే కార్యక్రమం వద్ద ఉన్న టెంట్లు కుప్పకూలిపోయాయి. ఇక ఎన్నికల వీవీప్యాడ్లు ఈవీఎంలు తడవకుండా ఉంచేందుకు అధికారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరికొంతమంది అధికారులు పరుగులు పెడుతూ అక్కడున్న వాహనాల వద్దకు వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సునీత. ఇన్నాళ్ళు అంటే వేడిగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పవచ్చు. అయితే రేపు ఎన్నికల నేపథ్యంలో వీవీప్యాడ్లు అలాగే ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా భారీ వర్షం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అక్కడ ఈ ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ లో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ బలంగా వీచినటువంటి ఈదురుగాలులతో అక్కడ ఉన్నటువంటి షామియానాలు కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అవి వేగమైనటువంటి గాలికి షామియానాలు కింద పడినటువంటి పరిస్థితి కూడా అక్కడ చూడవచ్చు. ఆ క్రమంలో ఆ ఈవీఎంలు తడవకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే జాగ్రత్త పడడం జరిగింది. అక్కడ ఆ ఈవీఎంలను సురక్షితంగా బస్సుల్లోకి పరుగులు తీసుకుంటూ వెళ్లి ఆ ఈవీఎంల పైన వాటర్ అయితే పడకుండానైతే చూసుకున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఉదయం నుంచి వేడిగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి హాఫ్ అన్ అవర్ లో పూర్తిగా వర్షం కురవడంతో అక్కడ కాస్త ఇబ్బంది అయితే కామారెడ్డి టౌన్ లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో అయితే ఇబ్బంది అయితే ఏర్పడింది. అయితే ఉమ్మడి జిల్లాలో ఓవరాల్ గా చూసుకుంటే వాతావరణం మధ్యాహ్నం 12 నుంచి పూర్తిగా చల్లబడింది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా వర్షాలు ఉన్నాయనే ఒక హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి జహీరాబాద్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ఈ నియోజకవర్గాలు అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ 4 నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ లో కలుస్తాయి. కాబట్టి సో అక్కడ ఎలాంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు. ఎందుకంటే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒకవేళ వర్షం కురిసినా అక్కడ ఉండేటువంటి ఆ భవనాల్లో ఆ వాటర్ రాకుండా ఈవీఎంలు తడవకుండా ఉండేందుకు కూడా అధికారులు ఇప్పుడు చర్యలు చేపట్టారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ అప్పటికే ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ కామారెడ్డి పట్టణంలో మాత్రం కాస్త ఇబ్బంది అయితే తలెత్తింది. ఈ రేపు కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కాబట్టి ఈవీఎంల పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.